హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మరొక మంచి వీడియోనైతే మళ్ళీ ముందుకు తీసుకువచ్చేసాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, మనలో చాలామంది ఇళ్లలో బల్లులు బొద్దింకలు అనేవి ఎక్కువగా తిరిగి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి బొద్దింకలు అయితే కిచెన్లో పిల్లలు పెట్టేసి ఎక్కడికక్కడ చాలా చండాలం చేసేస్తూ ఉంటాయండి. అలాగే బల్లులు కూడా ఎక్కువైపోయి కిచెన్లో ఎక్కడ చూసినా ఈ బల్లులు బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇలా మనం పెట్టే ఫుడ్ల మీద కూడా పాకిరేస్తూ ఉంటాయండి. ఇలా మనకి అలర్జీలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని రూపాయి ఖర్చు లేకుండా మళ్ళీ ఇంట్లోకి తిరిగి రాకుండా ఇంట్లోనే ఉండేవన్నీ కూడా బయటకు పోవడం కోసం ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాము. సో దీనికి మనకి ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. హోమ్ రెమెడీ ఏనండి. ఇప్పుడు వీటిని మనం ఎలా తయారు చేసుకోవాలి, ఈ మిశ్రమాన్ని అనేది తెలుసుకుందాము. సో దోమల కాయిల్ అనేది ఉంటుంది కదండి, మనం దోమలు రాకుండా చక్రం అనేది వెలిగిస్తూ ఉంటాము. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువే. దీన్ని అయితే చిన్న పీస్ని అయితే తీసుకోండి. ఇందులో మనకి ఎక్కువగా కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఇవేవి రావన్నమాట. ఒక కవర్లోని పెట్టేసుకొని ఈ విధంగా మీరైతే మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవలసి ఉంటుందన్నమాట. కిచెన్ అనేది ఎంత నీట్గా ఉంచుకొని ఎంత శుభ్రం చేసుకున్నా కూడాను ఈ బొద్దింకలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. బల్లులు కూడాను ఇలాంటివి ఏవి కూడాను మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా వాడలేని బౌల్లో అయితే తీసుకోండి. సో మనం వాడే బౌల్లో అయితే అస్సలు తీసుకోవచ్చు. సో తరువాత ఈ విధంగా మనమైతే పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఏదైనా మీకు నచ్చిన పేస్ట్ని అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఈ పేస్ట్ అనేది మనం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం తయారు చేసిన ఈ మిశ్రమం అనేది జస్ట్ బాండింగ్ కోసమే మాత్రమే నేను ఇక్కడైతే యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత మనము మెత్తగా పౌడర్లా తయారు చేసుకున్నాం కదండి దోమలు కాయిల్ అనేది, ఆ పౌడర్ని వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే ఒక కర్పూరం బిళ్ళను కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమంతో మనం హ్యాపీగా మన ఇంట్లోకి బల్లులు బొద్దింకలు రాకుండా చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే డైలీ నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి. సో ఈ విధంగా మనం ఒక ముద్దలాగైతే తయారు చేసుకున్నాం కదండి మిశ్రమము, అందుకే పేస్ట్ అనేది యాడ్ చేసాము. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో కామెంట్లు ఎక్కువగా బల్లులు బొద్దింకలు రాకుండా ఉండడం కోసం ఒక చిట్కా అయితే మంచిది ఉంటే చెప్పండి అని అడుగుతున్నారండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం తయారు చేసిన మిశ్రమాన్ని చిన్నదిగా మనం డోర్ బ్యాక్ సైడు అలాగే కిటికీల దగ్గర ఇలా ఎక్కడెక్కడైతే బల్లులు ఎక్కువగా గోడల మీద గట్టా తిరుగుతూ ఉంటాయి కదండి, ఇలా మనం అంటించామనుకోండి పైన ఎవరికి అందకుండా ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ప్రతి డోర్ వెనకాల కిటికీల దగ్గర గట్టను సో ఈ విధంగా అంటించామంటే బల్లులు బొద్దింకలు అనేవి తిరగకుండా ఉంటాయండి. ముఖ్యంగా ఫోటో ఫ్రేమ్స్ గోడల మీద ఉంటాయి కదండి, వాటి బ్యాక్ సైడ్ ఖచ్చితంగా బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మీకు గోడల మీద ఉండే ఫోటో సైడ్ ఇలా అంటించామనుకోండి బయటకు కనిపించకుండా మనకి ఏంటంటే గోడల మీద కూడా బొద్దింకలు అనేవి బల్లులు కానీ తిరగకుండా ఉంటాయండి. ఒక్కోసారి బొద్దింకలు కూడా ఇంట్లోనే తిరిగేస్తూ ఉంటాయండి. కిచెన్ ఒక్కొక్కసారి విపరీతమైన పిల్లలు పెట్టేసి చాలా అసహ్యంగా ఉంటుందండి. ఫుడ్ అలర్జీస్ గట్టా వచ్చేస్తూ ఉంటాయి ఈ బొద్దింకల వల్ల కూడాను. ఇలా మన కిచెన్లోనికి కూడాను బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే గోడ బ్యాక్ సైడ్ నేను ఈ విధంగా పెడుతున్నాను. అలాగే స్టవ్ దగ్గర కూడా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చండి. ఇది పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు ఇలాంటివి గట్టా ఉన్నట్లయితే మీరు అస్సలు వాటికి అందనివ్వకండి పిల్లలకి గట్టును. సో నోట్లో పెట్టేస్తారు కాబట్టి. లేదంటే ఈ విధంగా మీరు నైట్ టైం పెట్టేసుకొని చక్కగా మీరు నెక్స్ట్ డే క్లీన్ చేసుకొని చూడండి. కిచెన్లోని ఉండే బొల్లులు బొద్దింకలు అన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. రూపాయి ఖర్చు ఉండదు, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. మన కిచెన్ అనేది ఎప్పుడు అందంగా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక చిన్న ట్రిక్ పాటించాల్సిందే. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.